సో మీరు ఏ ఊరు మీ సొంతూరు? సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం ఎక్కడమ్మా? ఆమ్దల వలస సార్. ఆంధ్రప్రదేశ్ ఎక్కడమ్మా? కొర్లకోట. కొర్లకోట చెప్పండి. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ కొర్లకోట. బికాస్ శ్రీకాకుళం దూసి మీరు కింతలి కనిమెట్ట చిపోలవలస దూసి ఇవన్నీ వాసుదేవపట్నం ఉత్తరవల్లి లాభం. సో ఇలా మీరు కొర్లకోట అన్నమాట ముందు వస్తుంది. కొర్లకోట వెరీ నైస్. కొర్లకోట. వాట్స్ యువర్ ఇనిషియల్? సార్ పేడాడా సార్. పేడాడా. yes sir. పేడాడా. గుడ్. వెరీ నైస్. యు ఆర్ మ్యారీడ్. వాట్స్ యువర్ హస్బెండ్? సార్ హి ఇస్ ఎ డాక్టర్ సార్. డాక్టర్ MBBS. yes sir. మీ కొర్లకోటలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. లాస్ట్ టైం 35 డాక్టర్స్ ఫ్రమ్ కొర్లకోట దేని ఏదో పేపర్లో రాశారు. లాట్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ ద విలేజ్ వెరీ ఎడ్యుకేషనల్లీ స్ట్రాంగ్ విలేజ్ కొర్లకోట, బిగ్ విలేజ్. సో as far as your exercise work is concerned, are you happy to be in the exercise department as a person, as a woman officer? yes sir. అంటే మీరు తెలుగు ఆఫ్ చేశారా, ఇంగ్లీష్ ఆఫ్ చేశారా? ఇంగ్లీష్ లోనే రాశాను సార్. ఇంగ్లీష్ లో అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్ అడుగుతారు. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగులోనే. సో మీరు ఎక్సైజ్ లో పనిచేస్తున్నారు కదా. సో హౌ డు యు ఫీల్ ఎక్సైజ్ ఇస్ ఆల్? వాట్ ఇస్ ది టోటల్ స్టేట్ రెవెన్యూ అమౌంట్ ఆఫ్ ఎక్సైజ్? సార్ 2020 to 23 లో రెవెన్యూ ఇస్ ఆఫ్ 16,000 crores సార్. 16,000 crores is the sale. yes sir. Sale or revenue? sir it is revenue sir. Revenue generated. What is the percentage of money that comes to the government out of the sale? How much money does government take from the liquor? Sir, it is 19. The excess duty is of 19% of total state's own tax revenue, sir. 19%. 19%. Suppose a bottle is sold for 100 rupees. 19 rupees comes to the state. Excess duty, yes sir. Excess duty. Yes sir. 100 rupees bottle, 19 rupees comes to the state. Yes sir. But where you see the last year, and 2,370 crores per month was sold in 2022-23, and total roughly about 28,440 crores worth of liquor was sold. Yes sir. So that way you say about 19,000 has come. Yes sir. How that much came? And the liquor sale is only about 28,000 crores. Sir, అందులో VAT కూడా ఇంక్లూడ్ అయ్యింది సార్. అందులో VAT is included. VAT కూడా ఇంక్లూడ్. So state government got about 16,000 crores. Yes sir. But there is a saying that Dashilavariga prohibition. So what is the Dashilavariga prohibition? సార్ ఈ గవర్నమెంట్ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఒకటేసారి ప్రొహిబిషన్ తీసుకురాకుండా, ఎందుకంటే విత్డ్రాల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫేజ్డ్ ప్రొహిబిషన్ అన్నది తీసుకొచ్చింది సార్. ఇందులో 3 phases లో లిక్కర్ క్వాంటిటీ అన్నది ఏదైతే సేల్ ఉందో అది 3 phases లో 1 by 1 తగ్గించడానికి టార్గెట్ గా పెట్టుకుంది సార్. సో పీపుల్ యొక్క హెల్త్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రొహిబిషన్ అన్నది మెయిన్ ఎయిమ్ గా తీసుకొచ్చింది. So what is the first step that government has taken? సో ఫస్ట్ స్టెప్ టోటల్ నెంబర్ ఆఫ్ ద రీటైల్ అవుట్లెట్స్ ని తగ్గించింది సార్. అండ్ total retail outlet now as of your knowledge? Sir, I have to check on So it. as per the record, government record, there were 4,500 outlets. Now government brought it down to 2,934 outlets. So okay, there's still 2,934 outlets. There are how many new districts are found totally? So now there are 26 districts. 26 districts. So average there are about 120 shops in each district. Yes sir. Right? Yes sir. 120 shops. So how do you say that the provision is still it is still in vogue and we can print it out? Sir, టోటల్ క్వాంటిటీలో డిక్రిమెంట్ అయితే వచ్చింది సార్. Quantity was total. Sir, 2018-19 లో క్వాంటిటీ వాజ్ 348 lakh cases sir. 8 lakh cases, number of cases. Cases sir. Okay. Now it is 335 lakh cases sir. 335 lakh cases. Cases. Right. Number of cases of ఒక కేసులో ఎన్ని బాటిల్స్ ఉంటాయి? Sir, 12 bottles అంటే 12 bottles. yes. On an average 12 bottles. అది స్టాండర్డ్ గా ఉంది. Yes. So to continue, Sir. then do you think that it will ever happen in our next 5 years also people who get used to drinking, would they stop drinking? Sir, complete prohibition అన్నది పాసిబుల్, బట్ ఇట్ కమ్స్ విత్ సమ్ రైడర్స్ సార్. బికాస్ మన స్టేట్ కి పోరస్ బోర్డర్స్ ఉన్నాయి సార్. అందుకోసమని ఆల్రెడీ డ్రింక్ చేస్తున్న వాళ్ళని ఆల్ ఆఫ్ ఏ సడన్ డ్రింకింగ్ హ్యాబిట్ మార్పించడం అయితే కష్టమే అవుతుంది సార్. కాకపోతే అంటే
లిక్కర్ కాస్ట్ పెంచడం ద్వారా కొంతవరకు ఆ పర్సన్ కన్జంప్షన్ ని తగ్గించగలమన్న But వ్యూ. recently, government maybe has increased, again decreased. ఎస్ సార్. Why did they do that? They increased it by 30%. ఎస్ సార్. Again, they decreased it. That's what I see in the papers. Yes, Why sir. did they decrease again? సార్ బికాజ్ రెవెన్యూ లాస్ అన్నది జరిగింది సార్. రెవెన్యూ లాస్ ని కవరప్ చేసుకోవడం. Revenue loss. ఎస్ Because once you increase it, nobody purchases it. సో పర్చేజ్ అయ్యింది, బట్ టోటల్ రెవెన్యూ అన్నది ఓవరాల్ గా అయితే కొంత లాస్ వచ్చింది కాబట్టి మళ్ళీ అది రికవర్ చేయడానికి పెంచుకోవడం జరిగింది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా కాస్ట్ పెంచడం వల్ల బయట నుంచి ఎన్డీపీఎల్ ఎరాక్ అనేది ఎక్కువైపోయింది సార్. ఐడి ఇలిసిట్ డిస్టిల్ లిక్కర్ అని చెప్పేసి. ఎస్ సార్. So, coming back here, Srikakulam district, tell me about the North Coastal districts. What are the beauty of the North Coastal districts? Importance of North Coastal districts. What are the new North Coastal districts now? Tell me all the districts now in the North Coastal area. సార్ Northernmost Srikakulam. శ్రీకాకుళం అండ్ పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఉంది సార్. అండ్ విశాఖపట్నం, అనకాపల్లి సార్. Visakhapatnam, Anantapalli. Yes, sir. Paderu? పాడేరు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. Headquarters is Paderu. ఎస్ That headquarters is in Paderu. ఎస్ సార్. Okay. Now even this Allur Sitaram Raju district right up to Konavaram, Varram Chitrapuram, that Chinturu, that also comes under Allur Sitaram Raju. That district is such a huge, all the entire forest area is included in that. మొత్తం అది ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు అల్లూరు స్టేట్. సీతారామరాజు. ఎస్, అల్లూరు సీతారామరాజు అండ్ పార్వతీపురం, మన్యం బోత్ ఆర్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్. That Sitampet and all comes under మన్యం డిస్ట్రిక్ట్ సార్. Manyam district. మన్యం, పాలకొండ, Okay. సీతాపట్నం. Now tell about the North Coastal district. What are the significance of North Coastal district? So North coastal districts are basically mix of all cultural significance and economic significance also, sir. Please tell economic, what is it? Sir, economical North coast lo main ga port, natural port in Visakhapatnam, and so many government public sector enterprises are also there in Visakhapatnam, sir, What such are as HPCL and Bharat plates and heavy vessels, sir. And sir, I can remember of these two. Then Eastern Command, Eastern Naval Command, sir. Command is This is the largest command in the eastern side. Gas Refinery, Gas refinery, Vishaka HPCL. Steel Plant. Steel plant is this. Vishaka Steel Plant is the biggest. Yes, sir. Vishaka Steel Plant, Gangavaram Port. Kannur. You have got not only Vishaka Port, Gangavaram Port is also there. Yes, sir. Then what else is there? What about Vijayanaram? Vijayanaram known for what? Sir, it is known for Bobbilli. Vijayanaram is known for Bhakti. seat of learning. Yes. Do you know Vijayanaram is a seat of learning? Yes, sir. It's a seat of Music. music and learning. Music and Great people have come from Vijayanaram and Srikakulam. Who are they? Can you name some of the top people who came from Vijayanaram and Srikakulam? Sir, from Srikakulam, in sports category, we have Kodi Ramurthy Naidu, and we have Garmella Satyanarayana as part of freedom fighters, and Gidugu Venkatramurthy Pantulu is also there, sir. And we have Gautu Lachanna Garu. Gidugu, what is the greatest of Gidugu? Sir, he emphasized on the Vyavaharika Bhasha. Vyavaharik Bhasha. Yes, sir. గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాష మీద వచ్చారు What సార్ about మొత్తం. అండ్ సవరా What లాంగ్వేజ్. about Sri Sri? Where is he from? హీస్ ఫ్రమ్ విజయనగరం, వైజాగ్ సార్, నేటివ్ వైజాగ్. Native, next state is finally Vijay, but he's from? సారీ సార్. Okay. What about other people or big people who studied in Vijayanaram? సార్ గురుజాడ పారావు గారు. ఇంకా ఆయన అక్కడ చదువుకున్నాడు. సార్ ఫేమస్ సింగర్స్ లైక్ జానకి గారు అండ్ సుశీల గారు ఆల్సో ప్రొడక్ట్స్ ఆఫ్ ద మ్యూజిక్ కాలేజ్. Okay. And Srikakulam is known for with one of the GI indicators is there, one particular dry fruit. జిఐ సార్, డ్రై ఫ్రూట్స్, Cashew. క్యాషూ సార్. క్యాషూ కి Cashew. బుడితి బ్రాస్ క్రాఫ్ట్ కి జిఐ ట్యాగ్ ఉంది సార్. Budhi, బుడితి బ్రాస్ క్రాఫ్ట్. Budhi Braska. ఎస్ సార్. And GI tag Palasa, Deepak, that is right. GI సార్ tag. లేదు సార్. Right, okay. It's a being a woman officer. సార్ Dokunda sir is referring to your, and just had your cue, that is your, they were agitated to no liquor in Nellore. ఓకే సార్. Nellore Dokunda Poratam. Yes. You recollect? ఎస్ సార్. Sir is asking for that. Okay, do you Sorry. know anything about it? No? సార్ విమెన్, ఎస్పెషల్లీ విమెన్ ఆ ఊర్లో లిక్కర్ ప్రొహిబిషన్, కంప్లీట్ ప్రొహిబిషన్ కోసం ప్రొటెస్ట్ చేశారు సార్. దాని వల్లనే అప్పుడు ప్రొహిబిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది సార్. Why they lifted the prohibition? Any idea? సార్
ప్రొహిబిషన్ అట్ దాట్ టైం 1994 లో వచ్చిన ప్రొహిబిషన్ బయట స్టేట్స్ నుంచి పోరస్ బోర్డర్స్ అవడం వల్ల సో ఇన్ఫ్లో అన్నది బాగా ఎక్కువ అయిపోయింది సార్. ఇట్స్ ప్యారలల్ ఎకానమీ లాగా ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వడం వలన ప్రొహిబిషన్ అనేది ఫెయిల్యూర్ అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది సార్. సో అందుకని మళ్ళీ ప్రొహిబిషన్ లిఫ్ట్ చేశారు. అమ్మ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మద్యపానం వల్ల బాగా సఫర్ అవుతుంది ఉమెన్ అని ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తూ తర్వాత ఈ సారాయి ఇచ్చి కుటుంబాలను నాశనం చేస్తుందని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ కామెంటరీ ఆన్ ద సిచ్యువేషన్? సార్ ప్రొహిబిషన్ రేట్ అంటే లిక్కర్ రేట్స్ పెంచడం యొక్క మెయిన్ వ్యూ ఏంటంటే కన్జంప్షన్ తగ్గించడం సార్. అలాగే ఎప్పుడైతే కన్జంప్షన్ తగ్గిందో వాళ్ళ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్, హెల్త్ స్టాండర్డ్స్ అన్నది పెరుగుతుంది. సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నది తగ్గుతుంది సార్. సో అందుకోసం అన్నది లిక్కర్ రేట్స్ పెంచడం జరిగింది సార్. ఆన్ అనదర్ సైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఇచ్చిన వాటి మెయిన్ మోటో ఏంటంటే టార్గెటెడ్ యూటిలైజేషన్, లైక్ అమ్మఒడికి కోసం ఇచ్చిన మనీ అంతా కూడా పిల్లల యొక్క వెల్ఫేర్ కోసం అండ్ అలాగే రైతు భరోసా కోసం ఇచ్చినంత ఇన్పుట్ సబ్సిడీ లాగా సార్. సో ఈ రెండింటిని కలిపి చూడలేమని నా ఒపీనియన్ సార్. చూడలేమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2014 ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రధాన సమస్యలు ఐదు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆర్డర్ సరే. ఒకటి, ఎక్కువ రెవెన్యూ వచ్చిన హైదరాబాద్ క్యాపిటల్ గా మనకి లేకపోవడం వల్ల రెవెన్యూ లాస్ ఒకటి సార్. So first thing is revenue deficit, sir, and we had outstanding loan amount of 3,000 crores. And second thing is so much many assets were transferred as basis of the geographical location. So institutions such as ICRISAT and everything went to Telangana, and and debts are classified as basis of population. So much of debt burden was there in Andhra Pradesh. And thirdly, Polavaram project is there, sir, because bifurcation అయిపోయిన తర్వాత అది నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సిన అసిస్టెన్స్ అనేది ఇంకా రాలేదు సార్. అండ్ సార్ ఎస్ సార్. సార్ అమరావతి is the capital. It is the real capital, sir. Right now. కానీ ఇప్పుడు 3 క్యాపిటల్. సార్ ఇట్స్ ఇన్ మంగళగిరి సార్. Yes sir. Part of that matrix hai kada? Yes. But your secretary? Sir, Secretary for revenue. he is in secretariat itself, sir. Third. Pradeep, Sir. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. Yes sir. మీరు 2021 మీరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యారు. Yes sir. మీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది, మీ ర్యాంక్ నుంచి పై వరకు ఎంతమంది లేడీస్ ఉన్నారు ఉమెన్ డిపార్ట్మెంట్? Sorry sir, I have no idea. ఉమెన్ ప్రిఫర్ చేస్తారా ఈ సర్వీస్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్? సార్ ఈ జాబ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవరైనా ఎడిక్టెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళని ఆ ఎడిక్షన్ నుంచి కంప్లీట్ గా తప్పించగలిగిన ఒక ఎనీ ఎన్జిఓ కెన్ డు ఇట్. సో ఎన్జిఓస్ ఉన్నాయి. You need not be an excise and prohibition excise inspector or sub inspector to do that. ఎందుకు ఉమెన్ సపోజ్ పోలీస్ తీసుకున్నా ఉమెన్ like lot of women prefer to join police department. అలా ఉందా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో? మీతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు? నాతో పాటు మొత్తం 45 మెంబర్స్ లో 15 మెంబర్స్ విమెన్, 15 మెంబర్స్ సార్. రైట్. మొత్తం ఎంతమంది డిపార్ట్మెంట్ ఉమెన్ ఎంతమంది ఉంటారు? Sir, I have to check on it. Right. Okay. Excise, this department is known for corruption. It's open secret. దానివల్ల కరప్షన్, ఎన్ని రకాల కరప్షన్ మీరు రెండు కంప్లీట్ అయింది కదా, ఎన్ని రకాలుగా కరప్షన్ జరుగుతానికి అవకాశం ఉంది అన్నది ఆనెస్ట్గా చెప్పండి. మీ అబ్జర్వేషన్ యాజ్ అన్ ఇన్సైడర్. ఇట్స్ నాట్ ఫాల్ట్ ఫైండింగ్. ఫాల్ట్ ఫైండింగ్ కాదు.
ఎన్ని రకాలు పోలీసులు ఏం చెప్తారు అనమాట, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలంటే రిజిస్టర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు, యాక్సిడెంట్ కేసులో పోలీసు రిపోర్ట్ ఇవ్వాలంటే 5,000 ఇవ్వాలి, డెడ్ బాడీ లిఫ్ట్ చేయాలంటే 10,000 ఎంత ఇవ్వాలి. ఇది నోన్ కరప్షన్, దాని సీరియస్ దాని గురించి, బట్ ఎక్కడ కరప్షన్ ఎలా ఉంటుంది అని తెలిస్తే దెన్ వీ కెన్ బ్రింగ్ ఇన్ కరెక్టివ్ మెజర్స్. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ దీంట్లో యాజ్ అన్ ఇన్సైడర్ మీ ఎక్స్పీరియన్స్ లో ఎన్ని రకాల కరప్షన్ జరగడానికి అవకాశం ఉంది? సార్ ఫస్ట్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఎలా చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏం? మ్యానుఫ్యాక్చరింగ్ లో సార్ అక్కడ ఉన్న వాళ్ళకి సైడ్ అంటే లైక్ కొన్ని బాటిల్స్ సైడ్ చేసి అవి బ్రేకేజ్ అయిపోయాయి అని చెప్పేసి రాస్తారు సార్. అవి ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? యాక్చువల్లీ టోటల్ గా చెప్పాలంటే ఇది చాలా మైన్యూట్ పర్సెంటేజ్ సార్, మైనర్ పర్సెంటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్. సెకండ్ వచ్చేసి రీటైల్ అవుట్లెట్స్ లో బ్రాండ్ మిక్సింగ్ అన్నది జరుగుతుంది సార్. ఎలాగా? ఇప్పుడు సార్ లెక్కల ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం 335 లక్షల 2,934 అవుట్లెట్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ కరప్షన్ ఏమి రాస్తారు, స్కోప్ ఏమి? మీరు గమనించి మేము ట్రైనింగ్ లో చూసినంత వరకు అయితే ఎంఆర్పి వైలేషన్ ఒకటి జరుగుతుంది సార్. ఎంఆర్పి వైలేషన్ ఎలా జరుగుతుంది? అది అంటే చీప్ లిక్కర్ అండ్ బ్రాండెడ్ లిక్కర్ మిక్స్ చేసేస్తారు సార్. మిక్స్ చేసేసి మిక్స్ చేస్తారు. ఎంత పర్సెంటేజ్ రెవెన్యూ లాస్ ఉండొచ్చు ఇక్కడ? ఆల్మోస్ట్ 3,000 ఉన్నాయి అవుట్లెట్స్ లో. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు ఇక్కడ అవుట్లెట్స్ లో? సార్ ఇది నేను ఒకసారి చూసుకోవాలి సార్. ఓకే, రెండు సోర్స్ చెప్పారు. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దగ్గర, రెండే అవుట్లెట్స్. మూడో సోర్స్ ఆఫ్ కరప్షన్, మూడవది ఎన్ఫోర్స్మెంట్ లో సార్. ఎన్ఫోర్స్మెంట్ లో ఒక అక్యూజ్ ని పట్టుకున్నాక పొలిటికల్ ప్రెషర్స్ వల్ల గానీ లేదంటే వాళ్ళు బ్రైబ్ ఆఫర్ చేసి వైలేషన్స్ ఏంటి ఉన్నాయి? ఎన్ఫోర్స్మెంట్ అంటే యు డిటెక్ట్ ద వైలేషన్స్, రైట్? yes sir. What type of violations? So mainly it is illegal transportation of NDPA. Transportation without the permits. Yes sir. Right, okay. What percentage revenue ఉండొచ్చు? Loss. Okay. Fourth source of corruption చెప్పారు, మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పారు, అవుట్లెట్స్ చెప్పారు, ఎన్ఫోర్స్మెంట్ చెప్పారు. ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ కరప్షన్? సార్ కేసు లాడ్జ్ చేసినప్పుడు సార్, అంటే ఎఫ్ఐఆర్ సార్ అంటే పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి సార్, ఎంతో కొంత బ్రైబ్ ఇచ్చేసి వాళ్ళని పంపిస్తారు సార్. అది అంటే స్టేషన్స్. yes sir. Any other loophole? Okay, now you have identified 3 places. Okay, you take these 3 examples. With your electronics and communication background, have you thought about adoption of some technology from your engineering background to plug these 3? Give me that example. Think about it. If you have not thought about it, admit that you have not thought about it. Yeah, after that, it's a common sense. There is nothing. So till now I haven't thought about it. In fact, I'll come back to that. So మీరు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ విన్నారా? yes sir. ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా బీచెస్ ఉన్నాయా? yes sir. రుషికొండ, విశాఖపట్నంలో రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది సార్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా విజయవాడలో మంగినపూడి బీచ్ కన్సిడరేషన్ లో ఉంది సార్. yes. సో మేజర్ గా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ బీచెస్ అంటే ఈ మధ్య కాలంలో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ సార్. ఇట్ కెన్ బి మెయిన్ గా ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల వచ్చింది కానీ అది పొల్యూషన్ యాక్టివిటీస్. అలాగే డ్రైనేజ్ వాటర్ అందులో మిక్సప్ అవ్వడం, ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ. అండ్ కోస్టల్ ఎరోజన్ ఈజ్ అనదర్ మేజర్ ఇష్యూ సార్. సో ఇట్ కెన్ బి విత్ టైడల్ యాక్టివిటీస్ ఆర్ ఫ్లడ్డింగ్ ఆర్ వాట్ ఎవర్ సార్. ఈ రెండు సార్. అండ్ థర్డ్లీ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అక్కడ ఉన్న ప్లాంట్స్ మ్యాంగ్రోవ్స్ డిస్ట్రాయ్ అవ్వడం వలన ఇంకొకటి. సో మీరు ఏ బీచ్ లో వర్క్ చేశారు? బీచ్ సార్ రామకృష్ణ ఆర్కే బీచ్. మీ జిల్లా ఒక 1 district 1 product మీకు ఐడియా ఉందా? yes sir. Which is? Sir, in Srikakulam it is Panduru Khadi sir, that has been developed under the 1 district. Panduru cotton sarees. yes sir. They are GI indicator, Pundur got GI? GI ఉంది sir. GI indicator. yes sir. yes. Last question. మీ జిల్లా నుంచి ఒక 3 famous female freedom fighters
మీరు సార్తో చెప్తున్నప్పుడు చాలా మంది చెప్పారు కదా ఈ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్. సారీ సార్. మీరు టెన్షన్ ఏమైనా పడుతున్నారా? లెస్ రాముడు అంతా మీరు ఆఫీసర్ ఆల్రెడీ ఆఫీసర్. So good, but basically your attire is good, your presentation is good, very pleasant, Thank very balanced గా ఉన్నారు, confident గా ఉన్నారు. That is very important parameter. And secondly, whatever questions you are answering very honestly, and honest answers ఇస్తున్నారు. And when you say, because this liquor policy is one of the Navaratnas లో ఉండదు, prohibition అనేది తగ్గించాలి, Navaratnas policy కదా. yes sir. So when you may be just people to cross you and to put you into the defensive mode, they will say, then how do you substantiate? Not because it's Navaratna, how do you substantiate? You only said from that 348 lakh cases which is 335 lakh cases, the other thing only 13 lakh cases. yes sir, అది 5% decrement. 5% in a broad state, 5% does it make a difference? It doesn't make a difference, no. So it's a substantial no that anything. Maybe we are because sir that could answer chapter because still we are in the process, we are trying to de-addiction and another. yes sir. Is there officially you are asking to do the de-addiction? మీరు చేస్తున్నారా? మీరు నిజంగా చేస్తున్నారు de-addiction? అబద్ధం చెప్పండి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయి కానీ ఉన్నాయా? కౌన్సిలింగ్ ఉంది సార్. మీకు డి అడిక్షన్ అన్నది మీరు ఏదైతే తాకూడదని చెప్తారో తప్పించి డి అడిక్షన్ ఇస్ ఎ సైకాట్రిక్ సబ్జెక్ట్. yes sir. దర్ ఇస్ ఎ స్పెషల్ ఎన్జిఓస్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంటారు. yes మీరు వెళ్ళి చెప్తారు, వాళ్ళు కూడా చేయిస్తారు, మీరు చేయండి. మేము చేయం సార్. పోలీసులు కూడా చేస్తారు కానీ అది యాంటీ డ్రగ్ అని అది పెట్టుకుంటారు కానీ నేను చేయకూడదు. ఓన్లీ కౌన్సిలింగ్ వరకు కన్ఫైన్ అయిపోతాం సార్ అంతే. అంటే మీరు అడ్వకేసీ చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు? అఫీషియల్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఎస్ సార్, పరివర్తన అని అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది సార్. ఎస్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఎస్ సార్, ఇట్ of the ఇస్ government. ఎస్ సార్. So how do you didn't mention where you are working in this DEF? ఎస్ సార్. Where are you working right now? సార్ పలాస డివిజనల్ టాస్క్ ఫోర్స్ లో చేస్తాం. Palasa task force ఉన్నారా? Yes. Palasa is known for its lot of illicit ID liquor. ఎస్ సార్. Palasa, Ichapuram, Sompeta, Mandasa, Haripuram junction, Haripuram gate, ఎస్ అటువైపు ఇటువైపు మిలియాపుట్టి నుంచి చేపల నుంచి పలాస అవన్నీ వచ్చేస్తాయి, బెండి నుంచి అన్ని మంది వచ్చేస్తాయి. ఆల్ ది ఉద్దానం సైడ్ కూడా ఐడి లిక్కర్ బాగా నడుస్తుంది. అవును సార్. ఈ క్యాజు తోప్స్ ఉంటాయి కదా, క్యాజు తోప్స్ లో ఐడి లిక్కర్ నడుస్తుంది. Yes. హౌ యూ ట్రైన్ టు కంట్రోల్ దిస్ ఐడి లిక్కర్? సార్ నార్మల్ గా ఆల్మోస్ట్ ఎవ్రీడే రైడ్స్ ఉంటాయి సార్. బట్ యూఆర్ ఓన్ ఆఫీసర్, మీకు ధైర్యం, మీరు భయపడలా మీరు? బట్ స్టిల్ ఆన్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ వీ హ్యావ్ టు గో సార్. యూ టు గో, బట్ వాళ్ళు బెదిరిస్తే సార్ బట్ మేము వెళ్ళినప్పుడు జనరల్ గా లోకల్ పోలీస్ అండ్ మేము కలిపి కోఆర్డినేషన్ తో వెళ్తాం సార్. యూ ఆల్వేస్ టేక్ లోకల్ పోలీస్ కంప్లైంట్. ఆల్మోస్ట్ అది లేదంటే 2-3 స్టేషన్స్ కలిపి కంబైన్. పోలీసులు చెప్పండి, మీరు ఎప్పుడు పోలీసులు ఇన్ఫర్మేషన్ నా 30 సర్వీస్ లో సార్. సార్ మీకు తెలియదు వాళ్ళు పెడతారు వెళ్ళి అంటే దెబ్బలాగా తిరిగి వచ్చినాక పోలీసు అది కూడా జరుగుతుంది. సెట్ చేస్తారా? చేస్తారు. చేస్తారు. జరిగేది కూడా సార్, జరిగేది. ఉదాహరణ సైట్ రాదు. యాక్చువల్లీ పలాసలో తెలిసి ఇది గోదావరి రౌడీస్ అంటే దే ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ us. అటాక్ చేస్తారు సార్. ఈ అమ్మాయి కనుక మీకు మన గౌతమ్ సవాంగ్ సార్ బోర్డు వచ్చింది అంటే ఆయన ఇదే అడుగుతారు, మీరు రైడ్కి వెళ్ళేటప్పుడు పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు? గ్యారెంటీ తీసుకెళ్ళారు. ఆయన మహానుభావు ఆయన చూశారు. వచ్చిన తర్వాత మీరు దెబ్బలు తిన్నారు అనుకోండి, అప్పుడు చెప్తారు పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు, కారణం ఏంటని గ్యారెంటీ అడుగుతారు. సార్ యాక్చువల్లీ అంటే ఇంతకు ముందు ఈ లిక్కర్ పాలసీ ముందు ఇండిపెండెంట్ గా ఉండేది సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. బట్ ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వచ్చిన తర్వాత ఎవ్రీ డివిజన్ కి ఎస్సీబీనే సార్. ఎస్ సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ సార్ మణికంఠ ఐపీఎస్ సార్. ఓన్లీ శ్రీకాకుళం. ఎవ్రీ డివిజన్ కి ఒక. So even your excise superintendent also works under the SCB? Yes sir. Okay, and both mines, liquor points ante SCB కింద వస్తుందా? Sir actually excise లో SCB అనేది ఒక వింగ్ పెట్టారు సార్. ఇది 70% ఎక్సైజ్ లో ఉన్నారు సార్, సారీ సార్ సెబ్ లో ఉన్నారు, 30% ఎక్సైజ్ లో ఉన్నారు సార్.
సో 30% స్టాఫ్ అంతా కూడా మేమంతా కూడా SCB లోకి వస్తాం సార్. మా పైన ప్రతి డివిజన్ ఎస్సీబీలో ఉన్నారు. SCB ఈ టీం కాబట్టి మీ టాస్క్ ఫోర్స్ ఏంటి? ఎస్ సార్. మీ టాస్క్ ఫోర్స్ అంటే మీరు డెఫినెట్ గా పోలీసులు వెళ్తారు. స్టేషన్స్ కూడా ఇప్పుడు SCB స్టేషన్స్ సార్. స్టేషన్స్ కూడా SCBనే సార్. Okay, then that means because Andhra they have changed this nomenclature SCBs. Once they came, then they're all under the IPS officers. The state level of the SCBG, IG, Yes, sir. of all the SCBs, they are there. Earlier, Ramdana husband used to be Surendra Klosari. ఇప్పుడు ఎవరున్నారు మీకు స్టేట్ లెవెల్? సార్ DGP గారు మాకు ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ ఉంటారు సార్. 30% ఎక్సైజ్ వాళ్ళకి నార్మల్ గా సెక్రటరీ ఆఫ్ ఎక్సైజ్ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ లో ఉంటారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సెల్లింగ్ వరకు వాళ్ళు చూసుకుంటారు సార్. రిమైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా SCB లోనే వస్తుంది. Yes, sir. Yes. What is section used then? Section 34 only? ఎస్ సార్ 34A. ఇప్పటికి 34A. ఇప్పటికి 34A. అప్పటికి Yes. ఇంకేం మార్చలేదు. That's right with IPS పెట్టరా? ఇంకా లెస్ ఓన్లీ ఎక్సైజ్ యాక్ట్ పెడతారు. ఎక్సైజ్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ పెడతాం సార్. ఎక్సైజ్ ప్రొహిబిషన్ యాక్ట్ పెడతారు. Yes. సో హౌ డు ఫైండ్ అవుట్ ది ప్యూరిటీ? యు సెడ్ అబౌట్ ఈ లిక్కర్ కంటిన్యూటీ కలిపేస్తారంటారు. దాని ప్యూరిటీ కనుక్కోవడానికి ఏమైనా ఇన్స్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా? సార్ వాటికి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బట్ వాటి ఉన్నాయి సార్. Unlike see, when we catch some people with anti drugs, we know what the percentage of cocaine or heroin or opium, what the percentage. అలా కనుక్కుంటారు. మీరు ఏముంది అది? ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి సార్. లేకపోతే ఎట్లా కేసు పెడతారు మీరు? ఉన్నాయి సార్, అదే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. చూంచునే చూస్తారు దాన్ని చూస్తారు. ఇది ఎంత మిక్స్ అయిందని అవును సార్, అవును. చూస్తారా? స్పురియస్ లిక్కర్ అయితే అది వేసి చూస్తారు. వాడు మంత్లీ మామూలు ఇస్తాడు, అయినప్పుడు కేసు పెడతారు దాని మీద. MML అంటారు, మంత్లీ మామూలు అంటారు. MML అంటే అప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. అది MML అంటే మంత్లీ మామూలు అని ప్రతి స్టేషన్ మామూలు అని పిలుస్తుంది. దాన్ని రాసుకుంటాడు వాడు. ఒకసారి ఎక్సైజ్ కేసు అయితే తెలుసా? సార్ ఆ ACB వాళ్ళ ఒక ఎక్సైజ్ కేసు అయితే మీకు తెలుసా? 2012 లో అది తెలీదా? తెలియదు. 2012 లో స్టేట్ లో దే సీక్రెట్ డైరీస్. దే ఫౌండ్ 800 ఆఫీసర్స్ నేమ్స్. ఓకే సార్. అప్పుడు ఇండి ADG గారు 800 ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ రాశారు 2012 లో. అంటే అప్పటికి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్. వాళ్ళు రాస్తే వాళ్ళు 800 మీద ఆఫీసర్ తీసుకుంటే దాంట్లో IPS కాదు, దాంట్లో DSPs ఉన్నారు, CAలు ఉన్నారు, రెగ్యులర్ CAలు ఉన్నారు, పాలిటిషియన్స్ ఉన్నారు. అందరు లిస్టు రాసుకుంటూ వచ్చారు. చాలా చక్కగా రాసుకుంటారు వాళ్ళు. ఎవరైతే మీకు మామూలు ఇస్తున్నాడో, ఈ రోజు మామూలు ఇచ్చాము, మేడం గారికి మామూలు, క్లాస్ పోస్ట్ మామూలు అని రాసుకుంటాడు. తెలుసా మీకు అది? సో అప్పుడు దాన్ని గవర్నమెంట్ సైడ్ ఇంతమంది తీసుకుంటే డిపార్ట్మెంట్ ఖాళీ అయిపోతుంది వద్దని చెప్పేసి ADGనే మార్చారు. లాబీ వాజ్ సో స్ట్రాంగ్, దే చేంజ్ ద భూపతి బాబు ADG. దే మేడ్ హిమ్ as a, they posted another senior officer above him, and they made him as a director and made another ADG as a ADG ACB. So like that, ఈ లిస్ట్ రాసుకుంటారు వీళ్ళందరూ. వెరీ ఫ్రాంక్. సో యువర్ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. మీరే డబ్బులు తింటే ఇక కంచే చేయని వేసినట్టు లెక్క, అంతేనా? మీ జీతం ఎంత వస్తుంది మీకు? సార్ ఇప్పుడైతే 55 వస్తుంది. 55,000 వస్తుంది. మీ జీతం సరిపోతుందా మీకు? సరిపోతుంది. బట్ అదర్వైజ్ బేసిక్ కూడా మరి యువర్ ఫ్రాంక్, టోటలీ ఫ్రాంక్, అండ్ యూ నో అబౌట్ దిస్ ఎక్స్. బేసిక్ గా మీ ఇంటర్వ్యూ అంతా ఎక్సైజ్ మీద వెళ్తుంది, బీచ్ మీద వెళ్తుంది. మీరు కోస్టల్ రెగ్యులేటరీ, మీరు కోస్టల్ చెప్పారు, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, టైడ్ యాక్టివిటీస్, బీచెస్ ఎన్క్రోచ్మెంట్ అన్నారు. CRZ కూడా కోస్టల్ రెగ్యులేషన్ కూడా ఏమైందంటే తగ్గించారు. CRZ లో లేటెస్ట్ CRZ రెగ్యులేషన్ లో దే రిడ్యూస్ స్టిల్ ఎర్లీ రిడ్యూస్ 500 మీటర్స్, 1 కిలోమీటర్ నుంచి 500 మీటర్స్ చేశారు. 500 మీటర్స్ నుంచి ఇంకా తగ్గించారు CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్. దట్స్ వన్ ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ దిస్. బట్ దట్స్ అగైన్ ఆల్ దిస్ టూరిస్ట్ లాబీ పుట్ టుగెదర్ గవర్నమెంట్ ఇండియా అడిగి CRZ తగ్గించారు. ఇప్పుడు గోవాలో ఆల్మోస్ట్ బీచ్ వరకు ఆ షాపులు పెట్టించుంటారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ CRZ రాసుకున్నాం. అండ్ మీరు ఎలాగా అన్నారు, మీరు నవరత్నాలని ఉన్నారు కదా, యూ నో నవరత్నాస్, యూ నో అబౌట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, యు ఆర్ వర్కింగ్ విత్ విలేజ్ సెక్రటరీ దేర్. ఎస్ సార్. అంటే కేసు రిజిస్టర్ చేసినప్పుడు అక్కడ మీడియేటర్స్ గా అక్కడ మహిళా పోలీస్ ని గానీ ఎవరినైనా సరే తీసుకుంటారు. అంటే ఇప్పుడు మహిళా పోలీస్ వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మహిళా పోలీసు మహిళా పోలీస్ అని అంటున్నారు. మరి జియో హైకోర్టులో పోలీస్ అని వాడకూడదని చెప్తున్నారు కదా, బట్ ఇదే వాడుతున్నారు సార్. పంచనామా రాష్ట్రం మహిళా పోలీసు అలాగే రాస్తున్నాం సార్. రాస్తున్నారా? అలాగే రాస్తున్నాం సార్. రాష్ట్ర ఎల్లదే రేపొద్దున, బికాజ్ దే నాట్ అపాయింటెడ్ అండర్ ది పోలీస్ యాక్ట్.
ఎస్ సార్. ఏపీ ఆంధ్ర ఏరియా పోలీస్ యాక్ట్ అని ఉంటుంది 1863. ఏపీ ఆంధ్ర ఏరియా పోలీస్ యాక్ట్ కింద అపాయింట్ అయిన వాళ్ళే పోలీస్ అని పిలుస్తారు. వాళ్ళకి పవర్స్ ఆఫ్ అరెస్ట్, సెర్చ్, సీజర్ ఉంటాయి. వీళ్ళందరూ జియో మీద అపాయింట్ అయినారు. జియో మీద అపాయింట్ అయితే ఎట్లా అవుతుంది? అంటే యాక్ట్ యూ షుడ్ అపాయింటెడ్, దెన్ యూ గెట్ పవర్స్. ఇప్పుడు కానిస్టేబుల్ యాక్ట్ ఏంటంటే వాడు ఈజ్ అపాయింటెడ్ అంటే ఏపీ ఆంధ్ర ఏరియా పోలీస్ యాక్ట్, ఏపీ తెలంగాణ ఏరియా పోలీస్ యాక్ట్, దాని కింద సెలెక్ట్ అవుతాడు కాబట్టి అతను పవర్స్ ఆఫ్ అరెస్ట్, సెర్చ్, సీజర్ వస్తుంది. ఈ మహిళా పోలీస్ అని రాస్తున్నారంటే ప్రాబ్లీ దే ఆర్ రైటింగ్ లైక్ దట్, బట్ ఇట్స్ ఇన్కరెక్ట్. Because to Advocate General, I would say that you cannot, because tomorrow his evidence is not valid. Because if the minute you say police, he cannot give evidence law, and it will be viewed with suspicion. Confession made to police is not admissible, kadama, Yes, under sir. Section 25 Evidence Act. Yes, sir. You know that 25 Evidence Act ఉంటుంది తెలుసా నీకు? సార్ అంటే Confession made to police is not admissible. తెలియదు సార్. అలాంటప్పుడు మీరు ఈ పోలీస్ అని రాస్తే రేపు ఎలా కన్ఫ్యూజన్, మీరు పంచనామా ఎలా అడ్మిషన్ అవుతుంది కోర్టులో? ఎస్ మీరు కోర్టుకి వెళ్ళారు ఎప్పుడైనా? కోర్టుకి అంటే డిటిఎఫ్ లో ఉండడం వల్ల అటెండ్ అవ్వాల్సిన అవసరం రాలేదు సార్ ఇప్పుడు. అంటే డిటిఎఫ్ టాస్క్ ఫోర్స్ లో కోర్టుకి వెళ్ళిందంటే మీకు తెలిసేది ఆర్గ్యుమెంట్స్ ఎనివే. బట్ అదర్వైజ్ బేసికలీ శ్రీకాకుళం నార్త్ కోస్ట్ అని చెప్పారు. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కూడా తెలుసుకోండి. 3 క్యాపిటల్ థియరీ, సబ్స్క్రైబ్ టు 3 క్యాపిటల్ థియరీ తెలుసుకోండి. ఓకే సార్. దెన్ జీవనదులు ఉన్నాయి, వంశధార, నాగావళి, జీవనది తెలుసుకోండి. కోటా బ్యారేజ్, ఇరిగేషన్, శ్రీకాకుళం, విజయనగరం నుంచి కౌలు, పోరాట యోధులు, మీరు చెప్పారు కొంత పేరు చెప్పారు, కోడే పేరు, అందరి పేరు చెప్పారు. కానీ ఇంకా కోరరామూర్తి, గిడుగు, తెలుగు ప్రాంతీయ భాష నుంచి వాడుక భాషలో తీసుకొచ్చారు. విజయనగరం నుంచి you are not able to say much because Vijayanagaram seat of learning. Okay. Vijayanagaram and Rajahmundry both were seats of learning from last several hundreds of years. Then Vizag antine Vizag East Level Command Port taking an IT good sector also. Yes. Good, always good from my side. You are a good candidate. You are basically you are very honest in your speaking. That's good. Teligu అని చెప్పారు. బాగా మాట్లాడగలం. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగారు సార్ అదే సార్ అంటే క్వశ్చన్ ని సరిగ్గా అడ్రస్ చేస్తున్నానా లేదా అని ఒక అంటే మీరు తెలుగులో చెప్తారా ఇంగ్లీష్ చెప్తారా? అక్కడ తెలుగులో మీరు ఏమని అనుకున్నారు? అక్కడ ఇంగ్లీష్ చెప్తా ఉంటున్నారా? అనుకున్నా బట్ తెలుగులోనే నాకు కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఎవరికి తెలుగులో కంఫర్టబుల్ ఉంటుంది. ఇంగ్లీష్ అయితే బాగా ఏంది మీది? సార్. ఇంటర్వ్యూ డే సెకండ్ సార్ ఎల్లుండి. ఫైన్. నా అసెస్మెంట్ ప్రకారం మీరు ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి 2 ఫండమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి మీరు అసలు జాబ్ ఆల్రెడీ ఉంది కదా, ఇంకెందుకు? ఓకే మీ సార్. ఆన్సర్ చెప్పండి నాకు. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే వాళ్ళు ఎందుకు ఇది అని అడుగుతారు. ప్రైమ్ ఆర్ యు రెడీ ఫర్ దట్? జస్ట్ మీరు సపోర్ట్ సార్ డెఫినెట్ గా బెటర్ జాబ్ కోసం ఆస్పైర్ చేయడం అన్నది హ్యూమన్ టెండెన్సీ. Good. అంటే aspire is I always like aspiring for a better job is always అంటే it's better job కాదని అడుగుతారు. గవర్నమెంట్ జాబ్ కదా అంటే బెటర్ జాబ్ కాకుండా ప్రొఫైల్, జాబ్ విత్ డిఫరెంట్ ప్రొఫైల్. ఇది గవర్నమెంట్ సర్వీస్ అండి. ఎస్ సార్. మీరు ఎక్సైజ్ ఈ ప్రొఫెషనల్ సబ్ ఇన్స్పెక్టర్ నుండి గెజిటెడ్ ఆఫీసర్ ఎప్పుడు అవుతారు? డిప్యూటీ కలెక్టర్ అవుతారా? లేదు కదా. సో అది లేదు అని చెప్పండి. మీ కెరీర్ ప్రోగ్రెషన్ మీరు తీసుకొని ఇక్కడ నుంచి ఇన్స్పెక్టర్ అవుతారు, ఇన్స్పెక్టర్ సూపరింటెండెంట్ అవుతారు, సూపరింటెండెంట్ డెప్యూటీ సూపరింటెండెంట్ అంతేనా? ఇన్స్పెక్టర్ తర్వాత డివైఎస్పీ అవుతారు. ఏఎస్ సార్. అసిస్టెంట్ ఎక్సైజ్. చాలా లాంగ్ టైం పడుతుందండి. నాకు మంచి అవకాశం ఇది, అప్లై చేశాను అని లైక్ 20 ఏళ్ళ తర్వాత రావాల్సిన డిఎస్పీ నాకు ఇప్పుడే వచ్చేస్తే కదా, ఇట్స్ హ్యూజ్ క్వాంటమ్ జంప్ కదా, ఇది చాలా లీప్ కదా ఇది. అలా చెప్పండి. అది కాకుండా ఆల్ ఇండియా సర్వీస్ లోకి వస్తాం సార్. ఆల్ ఇండియా సర్వీస్ లోకి వస్తాం. మీరు ఐపీఎస్ డిప్యూటీ కలెక్టర్ అని డిప్యూటీ సూపరింటెండెంట్ వస్తే దే ఆర్ ది ఫీడర్ పోస్ట్ ఫర్ ది ఆల్ ఇండియా ఆల్రెడీ సర్వీస్ కొడతారు. ఐఏఎస్ ఐపీఎస్ ని ఆల్రెడీ సర్వీసెస్ అంటారు. ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటే డిప్యూటీ కలెక్టర్, డివైఎస్పీ, ఈ రెండింటిని ఫీడర్ గ్రేడ్ అంటారు. అంటే ఐఏఎస్ అవడానికి ఇది ఫీడర్ లాగా పనిచేస్తుంది. నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది లేదు, ఆ ఛానల్ లేదు. అని చెప్పండి. ఈ రెండు చాలు. రెండోది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, దీంట్లో రెవెన్యూ లాస్ విపరీతంగా ఉంది. ఈ రెవెన్యూ లాస్ జస్ట్ అన్నమాట అసలు ఎక్కడెక్కడ జరుగుతుంది దాని మీద కొద్దిగా మీ అనుభవంలో నుంచి చెప్పాలి. థియరిటికల్ కాదు, ఇలా జరుగుతుంది సార్ నాకు, అయితే ఎట్లా దాన్ని ఎలా ప్లగ్ చేయాలి, అది పాజిటివ్ గా వెళ్తున్నారు. మీరు క్రిటిసైజ్ చేయట్లేదు కదా. అలా మీరు ఈ 48 hours లో మీ అనుభవంలో మీరు రాసే ఏ టెక్నాలజీ అయితే చాలా బాగుంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం ఏం చేయాలి,
ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఏం చేయాలి, ఇంకోటి ఏమో ఈ ఎంఆర్పి వైలేషన్, ఎంపీఆర్ వైలేషన్స్, ఎంఆర్పి దగ్గర వైలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ మనం నేను తీసుకురాగలను, మీరు ఆలోచించుకోవాలి ప్లీజ్. ఓకే సార్. అది మీరే సొల్యూషన్ ఇవ్వగలరు అడిగితే. ఈ సార్ చెప్పినట్టుగా మీరు మొత్తం కూడా జాబ్ ప్రొఫైల్ మీదే ఉంటుంది, మీ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఉంటుంది, అట్ బెస్ట్ 20-25 నిమిషాలు ఉంటుంది. దీనికి క్షుణ్ణంగా మీ తర్వాత మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తెలుసుకోండి. ఓకే సార్. ఎవరు టాప్ బాస్, ఎవరు లోవెస్ట్ ర్యాంక్ వరకు ఎవరు ఉన్నారు. ఓకే సార్. ఇంకోటి కూడా అడిగారు, ఉమెన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది గ్యారెంటీ అడుగుతారు అన్నమాట. అంటే మీ థియరిటికల్ నేను చెప్పదలుచుకోలేదు అన్నమాట. అది మీరు అనుభవించుంటారు 2.5 ఏళ్ళలో పట్టిన కష్టం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, జాబ్ ఈక్వల్లీ డిమాండింగ్ ఉంటుందా, ఆడ్ అవర్స్ లో ఉంటుంది అన్నమాట ఈ జాబ్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏం చేయాలి, మీ సొల్యూషన్స్ ఏంటి, మీ అనుభవం నుంచే మాట్లాడాలి. సార్ ఐ హావ్ ఎ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆడ్ అవర్స్ లో డ్యూటీస్ ఉంటుంది అంటే అది జాబ్ ప్రొఫైలే అంత కదా అని చెప్పేసి ఒకవేళ కౌంటర్ క్వశ్చన్. ఈ రోజుల్లో ఏముంది సార్, ఈ రోజుల్లో ఆర్డర్స్ అయినప్పుడు వీ హ్యావ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మాకు సేమ్ ఇష్యూ అమ్మా, ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్స్ లేకపోతే కానిస్టేబుల్ లేడీ ఉమెన్ పోలీసులు ఉన్నారు. ఉమెన్ పోలీసులకి లా అండ్ ఆర్డర్ డ్యూటీలో 24 గంటలు డ్యూటీ వేసేస్తారు ఒక చోట, కదలకూడదు అంటారు. ఎంత వాళ్ళకి వచ్చే మొట్టమొదటి ప్రాబ్లం ఏమిటి అంటే ముందు అసలు బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళాలి. ఈవెన్ ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏంటంటే మీకు మొబైల్ వ్యాన్ ఉందా, దీనికి ఏం చేశారు కొంతమంది వెరీ విజనరీ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు అంటే ఉమెన్ పోలీస్ కంటిన్యూ ఎప్పుడైతే వెళ్ళిందో వాటితో పాటు కంపల్సరీ ఒక మొబైల్ టాయిలెట్ వ్యాన్ పెట్టారన్నమాట. దట్ ఈస్ అ బేసిక్ రిక్వైర్మెంట్ కదా, దిస్ ఇస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్. ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఇది మీరు చెప్పాలన్నమాట. సొల్యూషన్ లేదు, దానికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏమిటి అంటే మొబైల్ ఉండాలి. అదే మీరు అడుగుకోవాలన్నమాట. మీరు కొంతమంది అంటారు మీరు రావడానికి వీలేదండి, వెరీ ఎంబారసింగ్ గా ఉంటుంది అన్నమాట ఉమెన్ పోలీస్. ఇలాంటి ప్రాక్టికల్ గా మీరు అనుభవించింది ఏమిటి, దాని సొల్యూషన్ ఏంటి, పాజిటివ్ గా వెళుతుంది అన్నమాట బోర్డు. ఓకేమా? మీరు అంటే మీరు బాగా చెప్తున్నాను అన్ని మీ కస్టమర్స్ తెలుగులో చెప్పండి. ప్రాక్టికల్ గా చెప్పండి. ప్రాక్టికల్ మీరు చెప్తే మీరు యూఆర్ షూర్ క్యాండిడేట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మా కానిస్టేబుల్ సార్ మీరు వాళ్ళకి 1 month 2 months 3 months బేబీస్ ఉంటారు. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇప్పుడు మెటర్నిటీ లీవ్ ఇచ్చారు 6 months కంపల్సరీగా. ఆ తర్వాత కూడా క్రచ్ ఉండాలన్నమాట పోలీస్ స్టేషన్ లో. అది కంపల్సరీ మీ డిపార్ట్మెంట్ లో ఉందా అడగండి. ఇది ఒక చిన్న ఇష్యూ, ఎవరు మెంబర్స్ ఉండరు, ఎలోన్ అనమాట, విడిపోయిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చి ఉంటాయి, వాళ్ళకి ఎలా చేస్తారు, ఇంట్లో వదలలేరు. కాబట్టి ఇలాంటి అంటే ఒక లెజిటిమేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ కావాలి. ఐఎమ్ ప్రౌడ్ టు బి యూనిఫార్మ్డ్ ఆఫీసర్ చెప్పండి అమ్మా మీరు. ఓకే సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి యూనిఫార్మ్ ఆఫీసర్. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టాస్క్ ఫోర్స్ చెప్పండి. You're a part of task force కదా. Yes sir. And Mankatti is a very daring officer. Yes. అసలు తనగా ఉడుకుతున్నాడు, శ్రీకాకుళంతో ఉడుకుతున్నాడు. అది 7 years చేశారు వీళ్ళు యాక్ట్ లో ఏ సెషన్ చేశారు, ఈ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ లో పనిష్మెంట్ ఇస్ 5 years and above చెప్తారు కదా. ఇప్పుడు ఉంది సార్ 3 years ఫైన్. 3 years and fine మినిమం ఎంత పెట్టారు కదా. మినిమం 3 years. Yes sir. వెరీ చాలా అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ అయినాక చాలా స్ట్రింజెంట్. అమెండ్మెంట్ సార్ 2020 సార్. 2020 లో అమెండ్ చేశారు. సో వాడు ఒక పలాస నుంచి వాడు అక్కడ ఇచ్చాపు నుంచి వాటర్ పట్టుకొచ్చినా కూడా ఫినిష్ ఒక్క బాటిల్ దొరికినా కూడా అవుట్ అయినా ఎన్డీపీఎల్ ఒక బాటిల్ దొరికిన కేసు వాడికి రిమాండ్కి వెళ్ళిపోతుంది. రిమాండ్కి వెళ్ళిపోవచ్చు నాట్ లెస్ దెన్ 3 years. ఇట్ ఇస్ నాట్ కాంపౌండ్ చేయలేదు. కాంపౌండ్ కాదు సార్, నాన్ బెయిలబుల్ నాట్ కాంపౌండ్. భలే యాక్ట్ చేశారు. అది కూడా చెప్పండి మీరు యాక్చువల్ ప్రొవిజన్ కి అదొక చెప్పండి. ఇట్స్ ఆల్సో to plug illegal this Excise Act has been amended and చెప్పండి. Okay sir. To bring fear of law. Use the word fear of law. Okay sir. Good amma. చాలా బాగుంది. Thank you so much sir. Thank you sir. Keep next every day కాబట్టి మీరు దయచేసి మీకు ఏం పర్లేదు. Thank you so much. Sand కూడా. Okay. అట్లనే ఆర్ట్ ఏదో మీరు ఆర్ట్ వర్క్ ఏదో చేస్తారు. Filling. ఎక్స్ప్లెయిన్ చేయండి వాడికి. Okay. Filling. మీకైతే ఎస్సీబీస్ అయితే గౌతమ్ సాబ్ గారు అయితే ఆయన టైంలో వచ్చే ఎస్సీబీలు. సో ఎస్సీబీ అయితే మీరు ఇంకా టాస్క్ ఫోర్స్ వచ్చేసారు. అండ్ ఓవర్ ఇష్యూస్ హౌ ఉమెన్ ఎంపవర్మెంట్ విదిన్ ది ఫోర్స్ ఉమెన్ ఫేసెస్ ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో మీరు క్వశ్చన్ కింద పెట్టి మళ్ళీ నమస్కారం పెట్టి వెరీ ప్లెజెంట్. గుడ్ బీ లైక్ దిస్. యు ఆర్ షూర్ టు మేక్ ఇట్ అగైన్. యు విల్ కమ్ అండ్ టెల్ అవర్ కళ్యాణ్ సార్ నేను సెలెక్ట్ అని చెప్పండి వచ్చి. Right.